విశాఖ కేజీహెచ్లో ఆక్సిజన్ అందక రోగి చనిపోయాడన్న వార్తలు అవాస్తవమని కేజీహెచ్ ప్రధాన వైద్యాధికారిని వాణి తెలిపారు. నిన్న కేజీహెచ్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది నిజమే, కానీ ఆక్సిజన్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిన్న చనిపోయిన పేషెంట్కు అసలు ఆక్సిజన్ అవసరం లేదని వాణి స్పష్టం చేశారు. అనారోగ్య సమస్యలతో రోగి చనిపోయారన్నారు. నిజాలు తెలుసుకోకుండా వదంతులు వ్యాప్తి చేస్తున్నారంటూ వైద్యాధికారిని వాణితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. విశాఖ కేజీహెచ్లో ఆక్సిజన్ అందక ఇక్కడ ఉన్నటువంటి రోగి మృతి చెందినట్లు వస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవంతా కూడా పూర్తిగా అవాస్తవం అంటూ విశాఖ కేజీహెచ్ ప్రధాన వైద్యాధికారిని వాణి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న జరిగిన కొద్దిపాటి విద్యుత్ అంతరాయం ఏర్పడిన తప్ప పేషెంట్కి అన్ని విధాలుగా కూడా ఆక్సిజన్ తప్పకుండా సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వైద్యురాలు అయితే ధృవీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే జరిగినటువంటి పేషెంట్కి సంబంధించి కానీ పేషెంట్ బంధువులు కానీ ఇతరత్ర వ్యక్తులు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నటువంటి అన్ని కూడా కేవలం ఆరోపణలు మాత్రమే, వాస్తవాలు కాదంటూ కూడా విశాఖ కేజీహెచ్ ప్రధాన వైద్యాధికారిని వాణి మేడం అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆమె ఉన్నారు. అసలు నేను ఏం జరిగింది అనే విషయాన్ని ఆమె మాటల్లోనే అడిగి తెచ్చుకున్న ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు సోషల్ మీడియాలో ఆక్సిజన్ అందక అక్కడ ఉన్నటువంటి రోగి మృతి చెందినట్టు కొన్ని రకాల వదంతులు వచ్చాయి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు ఎందుకు ఇలాంటి వదంతులు వ్యాప్తి చెందుతుంది? అంటే మీరే వదంతి అంటున్నారు. నిన్న 6వ తారీఖున ఇక్కడ పవర్ అంతరాయం అయిన మాట మటుకు వాస్తవం. పవర్కి ఆక్సిజన్కి అసలు సంబంధం లేదు. మనకి ఇక్కడ సెంట్రల్ ఆక్సిజన్ ఉంది, అది వేరే పైపుల ద్వారా అన్ని వార్డులకి వెళ్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్ ఆవిడ పేరు బి దేవి, ఆవిడ 46 ఏళ్ళ వయసు ఆవిడ. ఆమె 3 రోజుల మట్టి జ్వరం అని, వామిటింగ్స్ అని, హెడేక్ అని, బాడీ ఏక్స్ అని ఆవిడ వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత మా వాళ్ళు చూసి ఇది అంత క్రిటికల్ కేర్లో ఉండాల్సిన కేసు కూడా కాదు, అందుకని రాజేంద్ర ప్రసాద్ వార్డులో నార్మల్ వార్డులో జాయిన్ చేయడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఆ తర్వాత నిన్న రాత్రి 10 వరకు కూడా ఆవిడకి ఆక్సిజన్ బయట నుంచి అందించవలసిన అవసరం లేనంత స్టేబుల్గా ఆవిడ ఉన్నారు. అయితే మనం ఈలోగా ఇన్వెస్టిగేషన్ చేసిన మీదట ఆవిడకి లివర్లో ఎంజైమ్స్ పెరిగాయని మనకి తెలిసింది. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ కూడా ఆవిడకి ఎలా ఉందంటే అంటే కొంచెం లివర్ కొంచెం తేడా ఉందని, తర్వాత గాల్ స్టోన్స్ ఉన్నాయన్నట్టు ఉంది. ఈ పేషెంట్కి ఎప్పుడు కూడా ఏబీజీ ఎనాలిసిస్ అనే టెస్ట్ ఉంటుంది, అది మనకి ఆక్సిజన్ శాతం కూడా చెప్తూ ఉంటుంది. అది కూడా అన్నీ నార్మల్గా ఉంది. నిన్న రాత్రి 10 వరకు కూడా ఆవిడ స్టేబుల్గా ఉంది. సడన్గా కొంచెం రెస్పాన్స్ అంత బాగోలేదని అక్కడున్న స్టాఫ్ నర్స్ డ్యూటీ డాక్టర్కి చెప్తే వీళ్ళు వెళ్ళినప్పటికే ఆవిడ కొంచెం బ్యాడ్ అయింది. వెంటనే సిపిఆర్ ఉంటారు కదా, ఆ సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసినప్పుడు బతికించలేదు. ఇది వాస్తవం. మనం ఈవిడ ఎక్కడ తెలంగాణ నుంచి మన దగ్గరికి వచ్చినట్టుగా తెలుస్తుంది. తర్వాత వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆవిడ ఎక్కడో బార్లో పనిచేస్తారని, ఆల్కహాల్కి ఎడిక్షన్గా ఉన్నారని. ఓకే, ఇది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నిన్న విశాఖ కేజీహెచ్లో ఆక్సిజన్ అందక ఇక్కడ ఉన్నటువంటి రోగి మృతి చెందిందంటూ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటివన్నీ కూడా అవాస్తవాలంటూ కూడా విశాఖ కేజీహెచ్ ప్రధాన వైద్యాధికారిని అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అనారోగ్య కారణంగానే ఆమె మృతి చెందిందని, అయినప్పటికీ తనను బ్రతికించేందుకు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఆ శత విధాల ప్రయత్నం చేసినప్పటికీ తనైతే కాపాడలేనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్ కుమార్తో చందు, ప్రైమ్9 విశాఖ కేజీహెచ్ నుంచి.